హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇది రోటీలోకి, చపాతీలోకి, బటర్ నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేడయ్యాక మనం ఇలాచీ, లవంగం అండ్ బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి రెమ్మలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం టొమాటో అండ్ ఆనియన్ స్లైసెస్ కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టొమాటోస్ అండ్ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి కూడా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోండి, చాలా త్వరగా మగ్గిపోతాయి. చూసారు కదండి, ఇలా మూత పెట్టుకొని మగ్గించడం వల్ల చాలా త్వరగా మగ్గిపోతాయి మనకి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. ఇప్పుడు మనం 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం బటర్ కొంచెం వేసుకుందాము ప్యాన్లో. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు అనేవి ఫ్రై చేసుకుందామండి ఈ బటర్లో. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇది మాత్రం స్కిప్ చేయకండి. చూసారు కదండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ముక్కలన్నింటినీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక ఇలాచీ, 2 లవంగం అండ్ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అందులో మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకుందాము. టొమాటో ఆనియన్ పేస్ట్. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. అండ్ కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. అండ్ మీ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలా పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. చూసారు కదండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఈ మసాలా పౌడర్స్ అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మసాలాలు అనేది అడుగంటుతాయండి, మధ్యలో తీసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి మూత పెట్టుకొని. చూసారు కదండి, ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, బటర్ నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి.
అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుంటానండి. మీ శ్రావణి ప్రసాద్.